ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం జూలై 21, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నిన్ను పగబట్టువారు అవమానభరితులగుదురు. యోబు గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనము. ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు సెలవిస్తున్న వాగ్దానము, నిన్ను పగపట్టువారు అవమానభరితులగుదురు. ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నారు, మనల్ని పగపడితే వాళ్ళు అవమానపరచబడతారని. ఎందుకంటే పగ తీర్చుకున్నవాడు ఆయనకి తప్ప మనకి అధికారము లేదు. మనము ఈ లోకంలో మన పట్ల ఎంతమంది అయినా అవమానం చేయాలని కానీ, మనల్ని పగపట్టి అన్యాయం చేయాలని కానీ ఆలోచిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుని సమాధానం ఇదే. ఎవరైతే కీడు చేయాలని ఆలోచిస్తున్నారో వాళ్ళకి ప్రతి కీడు జరుగుతుంది. ఎందుకంటే దేవుడు మన పట్ల ఉన్నాడు. మన పట్ల ఆయన వ్యాజ్యం ఆడుతాడు. మన పట్ల ఆయన పగ తీర్చువారి పట్ల న్యాయము తీర్చడానికి ఆయన సిద్ధముగా ఉన్నారు. ప్రియమైన దేవుని సంగమా, మనము నిర్దోషులమైతే ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. నిన్ను పగపట్టు వారందరూ అవమానభరితులగుదురంట. ఎందుకంటే మనము మన జీవితంలో నిలకడగా ఉంటూ బ్రతికితే దేవుడి చిత్తం నెరవేరుస్తాడు. యోబు జీవితంలో ఎలా అయితే నెరవేర్చారో, యోబు గారు ఎలా అయితే అవమానం పడ్డారో, రెండంతల ఆశీర్వాదం ఎలా అయితే పొందుకున్నారో, అట్టి విధంగా మనము కూడా యోబు గారి వలె గొప్ప ప్రవక్తలుగా దీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకే ఇచ్చేవాడు ఆయనే, తీసుకునేవాడు ఆయనే. దేనిని కొరకు మనము చింతించకుండా మనకు అప్పగించిన పనిని మనము చేయడానికి పూనుకోవాలి. కనుక ప్రియమైన దేవుని సంగమా, ఈ వాగ్దానము మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహేమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.